బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ ఫెయిల్ అయిన దర్శకులతో వర్క్ చేయరా? కమిట్ అయ్యాక కూడా క్విట్ అవుతారా? సక్సెస్ఫుల్ దర్శకులతోనే సూర్య కొలాబరేట్ అవుతున్నాడా? లోకేష్ కనగరాజ్ కు కార్తీ హ్యాండ్ ఇచ్చాడా? కోలీవుడ్ స్టార్ హీరోస్ అండ్ బ్రదర్స్ సూర్య అండ్ కార్తీ వరుసగా దర్శకులకు హ్యాండ్ ఇచ్చి టాక్ ఆఫ్ ద చెన్నై అవుతున్నారు. ఎంత పెద్ద దర్శకుడైనా, ఎన్ని కోట్లు కలెక్షన్స్ రాబట్టుకున్నా ఒక్క ఫ్లాప్ చూస్తే వాళ్ల జోలికి వెళ్లడం లేదు. ముఖ్యంగా సూర్య డైరెక్టర్ ఫెయిల్ అయితే కమిట్ అయిన సినిమాను కూడా పక్కన పెట్టేస్తున్నాడు. సుధా కొంగర, వెట్రిమారనే అందుకు ఎగ్జాంపుల్స్. సూరారై పోట్రుతో జాతీయ అవార్డు సాధించిన సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మరోసారి సుధా కొంగరతో కొలాబరేట్ అయ్యాడు. పురాణ నూర్ అనే టైటిల్ కూడా అనౌన్స్ అయింది. సూర్య వేరే సినిమాలతో బిజీ ఉండడంతో గ్యాప్ లో సూరారై పోట్రును హిందీలో అక్షయ్ కుమార్ తో సర్పిరాగా రీమేక్ చేసింది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు సూర్య అండ్ జ్యోతిక. కానీ మూవీ బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టడంతో సుధా కొంగర్కు హ్యాండ్ ఇచ్చాడు సూర్య. స్టార్ హీరో కాదన్న కథతోనే పరాశక్తిగా తీసి సూర్య సేఫ్ అయ్యాడన్న ఫీలింగ్ కలిగేలా చేసింది దర్శకురాలు. సుధా విషయంలోనే కాదు, స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ విషయంలోనూ సూర్య కఠినంగా వ్యవహరిస్తున్నాడు. విడుదలై 2తో వెట్రి ఒక్క ఫ్లాప్ చూశాడో లేదో. ఎప్పటినుండో తమ కాంబోలో తెరకెక్కించాలనుకున్న వాడివాసల్ ప్రాజెక్ట్ కు బ్రేక్స్ పడ్డాయి. నిర్మాత కలైపులీధాను మాత్రం సినిమా ఉందని చెప్తున్నాడు. కానీ వెట్రి సూర్య లైనప్ చూస్తూ ఉంటే పట్టాలెక్కుతుందా అనే డౌట్ కలగక మానదు. వెట్రిమారన్ సింబుతో మూవీని సెట్ చేస్తే సూర్య వరుసగా హిట్ దర్శకుల వైపే చూస్తున్నాడు. 2 హిట్స్ తో జోరు చూపిస్తున్న ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుపు, వెంకీ అట్లూరితో సూర్య 46, ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్తో సూర్య 47 చేస్తున్నాడు. సరైన హిట్స్ లేక సతమతమవుతున్న సూర్య మళ్లీ ఫ్లాప్ దర్శకులకు అవకాశాలు ఇవ్వడం లేదు. అన్న సూర్య స్ట్రాటజీనే ఫాలో అయిపోతున్నాడు. తమ్ముడు కార్తీ కూలీ తర్వాత ఖైదీ 2 పక్కా ఉంటుందని అటు లోకేష్ కనగరాజ్ ఇటు కార్తీ బల్లగుద్ది మరీ చెప్పారు. కట్ చేస్తే కూలీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో లోకేష్ కార్తీ ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది. సర్దార్ 2, మార్షల్, హిట్ 4 అంటూ ప్లాన్ చేంజ్ చేశాడు. వెంటనే లోకేష్ కూడా అల్లు అర్జున్ తో మూవీ సెట్ చేసుకున్నాడు. రీసెంట్ గా వావాతియా రిలీజ్ టైంలో ఖైదీ 2 గురించి కార్తీని అడిగితే డైరెక్టర్ ని అడగండి అంటూ దాటవేయడం చూస్తూ ఉంటే అసలు ఈ సీక్వెల్ ఉంటుందా ఉండదా అనే డౌట్ వస్తోంది.